హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్. నేను విఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు విజే జయతి ఉన్నారు. జయతి అంటే మీకు చాలా పాపులర్ విజేగా, అయితే తను ఆర్టిస్ట్గా మారింది. మళ్ళా గ్యాప్ తీసుకొని ఇప్పుడు వీడియో ఆల్బమ్స్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తను చేసిన 2 ఆల్బమ్స్ సూపర్ హిట్. లేటెస్ట్గా చేసిన డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి అయితే వితిన్ 2 వీక్స్లోనే 2 మిలియన్స్ క్రాస్ చేసింది. మరి ఆ సాంగ్ గురించి, తన కెరియర్ గురించి జయతి ఏమంటుందనేది చూద్దాం. హాయ్ జయతి, హౌ ఆర్ యూ? Hi sir, how are you sir? I'm good. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thank you. ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి సూపర్ హిట్ అయింది కదా. Okay. నాకు ఒక డౌట్, యాక్చువల్గా ఈ బుల్లెట్ బండి సాంగ్ అనేది యాక్చువల్గా మోహన్ బాబురాజు గారి సాంగ్ సూపర్ హిట్ అయింది కదా. అయినా కూడా మళ్ళీ బుల్లెట్ బండి అని చేయటంలో ఏంటి అసలు అంత సాహసం ఎలా చేయగలిగావు ఏంటి? యాక్చువల్గా ఇది అసలు బుల్లెట్ బండి సాంగ్ కానీ కాదు సార్, సైకిల్ బండి. సైకిల్ బండి కాస్త బుల్లెట్ బండి అయింది. ఇది బోలే గారు సాంగ్ రాసినప్పుడు అది సైకిల్ బండిగానే అది కొంచెం దాన్ని అలా చేశారు. సో ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మన వాళ్ళు కొంతమంది తెలివితేటలతోటి కీవర్డ్స్ ఆ వర్డ్స్ అని పెట్టి బుల్లెట్ బండి చేశారు, కానీ ఇది సైకిల్ బండి. ఓకే. డుగ్గు డుగ్గు బండి లేకున్నా సైకిల్ ఎక్కి వచ్చే అబ్బాయే ఇష్టం అని చెప్పి అతని గురించి పాడే ఒక పాట. అంటే ఒక పేద అమ్మాయి, ఆ పేద అబ్బాయినా నాకు చాలు అని ఒక అమ్మాయి ఒక భావం. సో ఇది కాస్త ఇది బుల్లెట్ డుగ్గు డుగ్గు బుల్లెట్ అయిపోయింది. భలే క్వశ్చన్ అడిగారు సార్, ఇంతవరకు అడగలేదు ఎవరు. బట్ అది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు అసలు ఒక యునానిమస్ హిట్ ఆ సాంగ్ అనేది, అన్ఇమాజిన్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎక్కడ ఏ రీల్స్ చూసినా అంతటా విస్తరించిపోయింది ఆ సాంగ్. అంత హిట్ అయిన సాంగ్ ముందు ఇప్పుడు మళ్ళా ఒక సాంగ్ చేసి దాన్ని హిట్ చేయాలంటే నిజంగా గ్రేట్ అది. బట్ ఆ డేర్కి మెచ్చుకోవాలి ఫస్ట్. అది మరి ఆ డేర్ నువ్వు చేసిందా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్గా బోలే చేశాడనేది నాకు ఐడియా లేదు, అందుకే అడుగుతున్నాను నేను. యాక్చువల్లీ మోహనా భోగరాజు ఆవిడ సాంగ్ నా ప్రీవియస్ మూవీ, నా ఫస్ట్ మూవీ ఏదైతే ప్రొడక్షన్ చేశానో నా ఇంట్రడక్షన్ సాంగ్ ఆవిడే పాడారు. నేనే నేనే అని ఒక సాంగ్. సో నాకు ఆవిడ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ కావాలని ఇచ్చేసాను. సో మళ్ళీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడ ఏదైతే హిట్ అయిన సాంగ్ మళ్ళీ నాకు అది వచ్చేసి అది నేను చేశాను. అది కూడా తను చేసినప్పటికి ఫస్ట్ రీచ్ అవ్వలేదు పీపుల్కి. అది అనుకోకుండా ఒక పెళ్లిలో దాన్ని మళ్ళీ రీహిట్ కొట్టారు. ఫస్ట్ అది ప్రజాదరణ పొందింది సాంగ్. తర్వాత హిట్ మన ఇట్లా ట్రెండ్లోకి వచ్చి ఈ రోజు మనం మాట్లాడుకునేంత ఇది మాత్రం ప్రేక్షకులు చేశారు, అది చూసిన వాళ్ళే చేశారు. సో అట్లాగా హిట్ ఫార్ములాని ఒకరు వచ్చిన తర్వాత మనం ఫాలో అవడంలో తప్పు లేదు కదా. సో అలా అనుకున్నది ఈ సైకిల్ బండిని డుగ్గు బండిలోకి తీసుకొని వెళ్ళాము అంతే. ఓకే. అసలు ఈ సాంగ్ అనేది ఎలా పుట్టింది? ఈ సాంగ్ బోలే గారు, మీకు తెలిసే ఉంటుంది కదా, బోలే గారు అండ్ సింగర్ వరం ఈవెంట్లో కలిసాము. కలిసి అక్కడ లైన్ పాడుతూ ఉన్నారు. వరం పాడుతున్న దానికి నేను ఫిదా అయిపోయాను ఆ అమ్మాయి వాయిస్కి. అంటే ఒక చిన్న లైన్ అది. నేను అప్పుడు బోలే గారిని అడిగితే చెప్పారు, ఇది మన సాంగేనమ్మా, నేను నాకు బాగా నచ్చి రాసుకున్నాను, కొంచెమే రాసుకున్నాను ఇది అంటే నాకు ఈ పాట ఇస్తారా, నేను షూట్ చేసుకుంటాను, మొత్తం కొత్తగా లిరిక్స్ రాసిస్తారా అని అడిగాను. సో అలాగా ఆయన దాంట్లోంచి పుట్టుకొచ్చింది, ఆయన బ్రెయిన్లోంచి పుట్టుకొచ్చింది ఆ పాట. బోలే గారు కూడా దాన్ని చాలా బాగా అనుకున్నారు. ఒక పేదమ్మాయి, ఇలాంటి అబ్బాయి రావాలి, చాలా బాగుండదు. ఆ పాటలో కూడా మేము చూపిస్తాం. కాకపోతే బోలే గారి కాన్సెప్ట్ వేరనమాట. ఆయన కొంచెం దీంట్లో అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఏంటి అంటే, ఇది మీరు రిచ్ అమ్మాయి పెళ్లి కూతురులాగా చూపించారు, మీ పాటలు రిచ్, మీరు రిచ్, కొంచెం పేద అమ్మాయిలాగా సైకిల్ ఎక్కువ మీరు ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అని ఆయన కొంచెం అన్నారు అనమాట. కానీ అట్లా అనుకునేదాన్ని కూడా హ్యాపీ. తర్వాత అట్లా కాదు బోలేజీ అంటే ట్రైలర్ చూసిన తర్వాత అన్నారు, ఆయన ప్రోమో చూసి అన్నారు, సాంగ్ మొత్తం చూడండి బోలేజీ, తర్వాత మీ అభిప్రాయం మారింది అన్నారు. సో సాంగ్ చూసినాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో సాంగ్ డిజైన్ అంతా కూడా జితు మాస్టర్ కొరియోగ్రాఫ్లో చేశారు. దానికి తగ్గట్టుగా అద్భుతంగా డిఓపి షోయబ్ గారని చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం నివృత్తి వైబ్స్ వాళ్ళు ప్రొడక్షన్లోనే ఇది కూడా వచ్చింది సాంగ్. ఓకే. అంటే ఇప్పుడు సాంగ్ అంత రిచ్గా ప్రొడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు జనరల్గా ఒక వీడియో సాంగ్ చేసామంటే దానికి మన సాంగ్
బడ్జెట్ ఎంత, రిటర్న్స్ ఏంటి అనేది క్యాల్కులేషన్స్ అనేవి ఉంటాయి కదా. మరి ఈ ఈ పర్టికులర్ సాంగ్కి ఎంత అయింది బడ్జెట్? సార్ కొంతమంది మనీ కోసం చేస్తారు, కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు, కొంతమంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం కూడా లైమ్ లైట్లో ఉండాలని చేస్తారు. నేను మూడో అమ్మాయిని. ఇప్పుడు ఇది డబ్బులు ఖర్చు పెడుతున్నాను కానీ రిటర్న్స్ కోసం నేను ఎప్పుడు చూడట్లేదు. నా ఫస్ట్ మూవీ అయినా సరే, తర్వాత వచ్చిన ఏదైనా సరే, నేను సాంగ్స్ అయినా సరే రిటర్న్స్ నేను ఆశించకుండా, ఇప్పుడు మనల్ని రిటర్న్స్ ఆశించకుండా కేవలం ఫ్యాషన్తో చేయాలంటే మన వెనక కోట్లు ఉండాలి. అవును, ఉండాలి. కోట్లు ఉన్నాయా మరి? ఉంటేనే చేస్తాము. అంటే ధైర్యం, కోట్ల విలువైనటువంటి మా పేరెంట్స్ నా ధైర్యం అండి, వాళ్ళ సపోర్ట్తోనే చేస్తున్నాను. అలానే మొత్తం తీసుకెళ్ళి చేస్తారని ఎవరు కూడా ఒప్పుకోరు. కాకపోతే వాళ్ళకి కూడా నీ సంతోషం ఉండడం ముఖ్యం కాబట్టి. సో నివృత్తి వైబ్స్లో ఫస్ట్ ఏదైతే నేను చేశానో వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ సాంగ్ని అందులో రన్ అవుతూ ఉంది. రెండోది కూడా వాళ్ళ ప్రొడక్షన్లో నేను చేశాను. సో రిటర్న్స్ అనే దాని గురించి అయితే ఇప్పుడు వరకు నేను ఆలోచించలేదు సార్. సో ఇప్పుడు మీరందరూ పిలిచి పాటని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నది నాకు రిటర్న్స్ అనుకుంటాను. అంటే నేను పిలవటం వెనక ఉన్న రీజన్ అయితే నేను నా ఫస్ట్ క్వశ్చన్ ద్వారానే మీకు చెప్పాను. అంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పక్కనే పెట్టుకొని అసలు దాంట్లో నుంచి ఇంకా జనాలు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా బయటికి రావాలా. ఇప్పటికీ ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆ సాంగ్ ప్లే చేస్తుంటారు, డ్యాన్స్లు చేస్తుంటారు. సో అంత భయంకరంగా హిట్ అయిన పాట ఉన్నప్పుడు మళ్ళీ ఒక పాట చేసి హిట్ అయిందంటే ఏదో ఒక విషయం ఉంటేనే కదా హిట్ అయ్యేది అని నేను యాక్చువల్గా ఫస్ట్ నాకు న్యూస్ ఐటమ్ రాగానే నేను మొత్తం సాంగ్ మళ్ళీ చూశాను, వీడియో సాంగ్ చూసిన తర్వాత ఆ లావిష్నెస్ అంతా నచ్చినమ్మటే ఫోన్ చేసి నెంబర్ తీసుకొని మీకు కాల్ చేశాను. అది అంతే. అంటే అదే సార్, నేను అదేమంటున్నానంటే ఒక పాటని అట్లయినా రీచ్ చేసాం కదా. ఇప్పుడు ఇది వెళ్తూ ఉన్న కొద్దీ అది కూడా మిలియన్స్లోకి వెళ్ళొచ్చాము. ఇప్పుడు మనం ఈ 2 వారాలను చూసేది కాకుండా ఇప్పటికే జనాలకి నచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక ఫ్యూచర్లో అట్లాగా రిటర్న్స్ కూడా వస్తాయి. మనం అట్లా రాకుండా అయితే ఉండవు. ఏదైనా కూడా ఒక ప్లాట్ఫామ్ మీద మనం దాన్ని ఇచ్చేసినప్పుడు ఎప్పటికైనా దాని రిటర్న్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఈ పాట జనాల్లోకి వెళ్ళిన తర్వాత జయతికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కామెంట్ అంటే చాలా గ్రేస్ఫుల్గా నవ్వుతూ సాంగ్ అంతా చేసావు, చాలా గ్రేస్ఫుల్గా ఉన్నావు అని. ఏంటో ఈ మధ్య బాగా అనేస్తున్నారు, మాధురి దీక్షిత్ లాగా కనిపిస్తున్నావు అని చెప్పేసి. అదొక నాకెందుకు మరి ఆ కాంప్లిమెంట్స్ అని. అంటే మాధురి దీక్షిత్ కాంప్లిమెంట్ ఇప్పుడుది కాదు కదా, ఇంకా ముందుది కదా, అది ఇప్పటికి అది ఎక్కువైంది. అంటే అంత గొప్ప నటితో పోల్చడం అనేది నా గొప్ప అదృష్టం. కానీ అది బాగా అందుకున్నాను. బాగుంది ఆ డ్రెస్ సెన్స్, అంతా పల్లెటూరు అమ్మేలా కనిపిస్తూ ఎక్కువ పెళ్లి గెటప్లో బాగున్నా అని చెప్పారు. పెళ్లి గెటప్ బాగా సూట్ అయింది నీకు అని చెప్పారు. అంతేనా? పెళ్లి గెటప్ బాగుంది, మరి పెళ్లి చేసుకుంటా లేదా? కామెంట్స్లో వస్తున్నాయి, అవి కూడా వస్తున్నాయి. ఈ పెళ్లిళ్ళ సాంగ్ చేయడం, ఈ టాపిక్ రావడం, ఇదే అవుతుంది. ఈ సాంగ్ లో పెళ్లి గెటప్స్ ఉన్నాయి. అలాగే ఇంతకుముందు నువ్వు చేసిన వీడియో సాంగ్ అది ఫ్రెండ్ పెళ్లి, నా ఫ్రెండ్ పెళ్లి, అది పెళ్లి. అంటే పెళ్లిళ్ళ సాంగ్ తప్ప వేరే సాంగ్ చేయవా? ఎలా? కాదు సార్, ఇప్పుడు ఏదైనా మనం చేసేటప్పుడు ఏది చూస్తున్నారు జనాలు అనే కదా. ఎవరైనా ఐటమ్ ఈ రోజు వెళ్తుంది, ఓ సినిమా ఫార్ములా హిట్ అయిందంటే అవే రుద్దుతూ ఉంటారు కదా జనాలకి. అట్లాగే ప్రేక్షకులు ఎప్పుడు బోర్ కొట్టింది ఏదైనా ఉంది అంటే పాటలలో పెళ్లి పాటలు. అది అనుకున్నా నేను. దానికి తగ్గట్టుగా అలాంటి అందులో ఉండే కాస్ట్యూమ్స్ నాకు ఇష్టపడతాను, అలా ట్రెడిషనల్గా కనిపించడం. సో సార్ నెక్స్ట్ టైం ఏదంటే మళ్ళీ ఒక మాస్ సాంగ్ దేనికో వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకొని జయతికి పెళ్లి కాస్ట్యూమ్స్ అంటే ఇష్టం, అలా అనుకోవచ్చు. ఓకే. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే షూటింగ్ 2 days కాల్ షీట్స్ ఉన్నాయి సార్. దీంట్లో 150 క్రూ తోటి మేము కీసరా దగ్గరికి 80 kilometers ఉంది హైదరాబాద్ నుంచి. అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం చెప్పాలంటే midnight దాకా 2 o'clock 3 o'clock దాకా లాస్ట్ డే చేయాల్సి వచ్చింది. చలి మొన్న రీసెంటే కదా ఉంది, బాగా చలిలో కొంచెం అంతా బాగా అవస్థలు పడ్డాను చెప్పాలంటే. నాకు చలి అసలు పడదు, చెవులు ఇట్లా అంతా ఒకలాగైపోతాను. అంతా కూడా మొత్తం ఓపెన్ ఏరియా షూటింగ్ టైంలో. ఏదైనా ప్రయాసలు ఏదైనా అది నాకు ఇష్టమైన పని కాబట్టి ఆ ఇష్టంలో కష్టం అనేది చూసుకోకుండా చేశాను సార్. సో వన్స్ సాంగ్ అయిపోయింది,
ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూసుకున్నప్పుడు ఏమనిపించింది సాంగ్ మీద? ఎప్పుడు నీకు ఈ సాంగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది? ఏ స్టేజ్లో? అది డిఐ అంతా కలరింగ్ అంతా అయిపోయిన తర్వాత అంటే అక్కడ ఆన్లైన్లోనే ఎడిట్ చేస్తూ ఉన్నారు సాంగ్ అంతా. నేను మధ్య మధ్య నాకు చూడాలనిపించలేదు, మొత్తం అంతా అయ్యాకే అనుకున్నాను. ఆన్లైన్ ఎడిటింగ్లోనే టకా 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 చేసి ఎక్కడెక్కడ స్లో మోషన్స్ అన్నీ చేశారు అక్కడే. సో అప్పుడు కొంచెం 50% ఓకే అనుకున్న దానికి వచ్చేసింది అనుకున్నాను. ఇంకొంచెం డాన్స్ మూమెంట్స్ ఉంటే బాగుంటుందని నేను జిత్తు మాస్టర్ని అడిగాను. జై గారు, ఇది పెళ్లి పాట, సెకండ్ హాఫ్ అంతా మీరు ఎమోషన్లో ఉన్నారు, ఆ ఎమోషన్ వెళ్ళి మనం ఆడితే బాగోదు, సెకండ్ నుంచే అట్లా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఆ అన్నం తినిపించడం, అప్పగింతలు, కళ్ళీళ్ళు ఇందులోకి వెళ్ళిపోయాం. సో డిఐ తర్వాత నాకు కలరింగ్ కూడా చాలా బాగా వచ్చింది, బాగా సాటిస్ఫై అయ్యాను. ఓకే, సరే నాకు ఇప్పుడు ఒక జెన్యూన్ ఆన్సర్ కావాలి. మోహన్ బాబురాజు గారిది బుల్లెట్ బండి సాంగ్, ఇప్పుడు నీ డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి సాంగ్ రెండు ప్లే చేసిన తర్వాత ఒక ఆడియన్గా నీకు ఏ పాట బాగుంది? ప్రేక్షకురాలు మోహన గారిది ఒకటి వైపు వస్తుంది, ఇది వస్తుంది. ఇదేమో ఆవిడ గొంతుతో వినడానికి డాన్స్ చేస్తూ బాగుంటుంది, ఇది చూస్తూ కూడా చేయొచ్చు కలర్ఫుల్గా. అందులో ఎందుకంటే అందులో ఆవిడ ఒక్కరే ఆడారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఉంటారు కదా, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళైనా చేసుకోబోతున్న వాళ్ళైనా దీన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. దాని గొప్పతనం దానిదే, దీని గొప్పతనం దీని. ఇందులో కూడా వరం చాలా బాగా పాడారు, సింగర్ వరం. ఆవిడ ఇంతకుముందు తెలంగాణ బతుకమ్మ పాటలు వీడిని పాడారు. సో అట్లా ఎవరి గొప్ప వారిదే అన్నట్టు సింగర్స్లో కూడా చూసేదానికి వినేదానికి కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లా నాకు సింగింగ్ వైపు అడగలేదు, టోటల్ సాంగ్. అంటే ఇది ఆల్రెడీ దాన్ని అనుభవించేసి చూసేసి కళ్ళతో అన్ని చూస్తారు కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు ఇది మాత్రం చూడటానికి వినడానికి దుమ్ము రేకొట్టారు బోలే గారు. ఓకే, అదైతే చెప్తా. ఏమన్నా ఇవి వచ్చినాయా, రీల్స్లో ఏమైనా వచ్చినాయా మీ డుగ్గు బుల్లెట్? చేస్తున్నారుగా రీల్స్, పీపుల్కి రీచ్ అయితే వన్స్ వాళ్ళకి ఎక్కింది అని అంటే ఎక్కువ ఫోక్ వీళ్ళు ఉంటారు అటు సైడ్ వాళ్ళు బాగా చేసి దీన్ని పెడుతూ ఉన్నారు. రీల్స్ కూడా కొన్ని చూసాను నేను. మళ్ళీ వచ్చి కొన్ని పర్సనల్గా చేయమన్నారు కానీ నేను ఇంకా కుదరలేదు, నేను చేయలేదు. ఇప్పుడు అంతా అదే కదా సార్, అంతా ఇన్స్టా ఇవే కదా, అంతా సోషల్ మీడియా. మనసు ఆ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోతే చాలా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవును, నాకు తెలిసి ఒక 500-600 పేజెస్లో ఉన్నట్టుంది సాంగ్, రీల్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఓకే, సో వాటిల్లో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇక్కడ సాంగ్ చేసావు కాబట్టి అలా వచ్చిన రీల్స్లో నీకు బాగా నచ్చింది అది ఎందుకు? చాలా మంది ఎవరికి వాళ్ళు ఓన్గా చేస్తూ ఉన్నారు, ఇంట్లోనే అదే చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఎవరో ఒక పెద్ద ఆయన కళ్ళజోడు పెట్టుకొని, నాకు నచ్చడం కాదు, ఫన్ అనిపించింది. మన సాంగ్ పెట్టేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఏదో రెడ్ షర్ట్ వేసుకొని ఆ పాటని ఆయన పాడుతూ చేస్తారు. అది కొంచెం భలే అనిపించింది, అది ఎందుకు చేశారో కానీ నాకు అది యూనిక్గా అనిపించింది. అందరూ అమ్మాయిలే చేస్తున్నారు, కొంతమంది పెద్ద వారు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కరు ఎక్కువ డుగ్గు డుగ్గు బండి ఆ పెద్ద లేడీస్ కూడా చేశారు కొన్ని. ఇది మాత్రం యూనిక్గా అనిపించి నవ్వు వచ్చింది. ఓకే, ఎన్ని సంవత్సరాల జర్నీ మొత్తం? 7 సార్ అట్లాగా ఇలాంటి జర్నీలో టైం అడగకూడదు సార్. ఏజ్ గురించి కాదు, అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని అంటారు. నేను చిన్నప్పుడే వచ్చాను, అతను 10వ తరగతి చదువుతున్నాడు, నేను 10వ తరగతి చదువుతుంటే నా చిన్నప్పుడు నీ టీవీలో కనపడ్డా, నువ్వు ఇంట్లో కూర్చున్నావు, అంతే తేడా. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. శ్రీదేవి గారు బాలనటిగా అప్పటి నుంచి యాక్ట్ చేసి మా చిన్నప్పటి నుంచి చూసామంటే ఆవిడ ఎంత ఫీల్ అవ్వాలి, ఆమె చిన్నప్పుడే అది. సో అంటే జెమినీ మ్యూజిక్ నుంచి అలా మనం చూసుకుంటే ఒక 10 years దాటిపోయింది, 10-12 years దాటిపోయింది. అప్పుడు ఉన్న ఏదైతే ఆర్గానిక్ అభిమానం ఇక్కడ దాకా నడిపించిందని అనుకుంటాను సార్ నేను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఎంటైర్ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా పెద్ద జర్నీ సార్ చెప్పాలంటే. అంటే లైవ్ అనేది భయపడుతున్న టైంలో లైవ్ షో చేయాలి, లైవ్లో యాంకరింగ్ చేయాలి అనుకున్నప్పటి నుంచి ఉన్నా నేను. అంటే మేము స్టార్ట్ చేసింది మా ఆ ఛానల్తోనే స్టార్ట్ అయింది, సన్ గ్రూప్లో నెట్వర్క్లో జెమినీ మ్యూజిక్. లైవ్లో మార్నింగ్ 7:30 స్టార్ట్ చేస్తే పొద్దున కూడా 2 గంటలు చేసేదాన్ని, సాయంత్రం 2 గంటలు చేసేదాన్ని. ఓకే, అంటే స్పాంటనియస్గా ఉండాలి మనం, దానికి తోడు
ఇప్పటికీ అప్పటికైతే చాలా డిఫరెన్స్ అయితే నాకు కనబడుతుంది నా ప్రస్థానం నేను వచ్చిన దాంట్లో. ఇప్పటిలాగా అప్పుడు లేదు, అప్పటిలాగా వీళ్ళు లేరు. అంటే ఏం చెప్పా అంటే మేము ఉన్న టైంలో ఉన్న వీజెస్ కానీ యాంకర్స్ కానీ వారంతా కూడా కొంచెం హుందాగా ఉన్నాం. ఈ ఈ విధంగా ఇప్పుడున్న దానిలాగా సిల్లీ కామెడీ, పంచ్ డైలాగులు, వల్గరుగా కొంచెం గ్లామర్ ఓవర్ డోస్ ఇది లేదు. సో అది నాకు అక్కడికి ఇక్కడికి అనుకున్న దాంట్లో నాకు అనిపించింది. అంటే అది కాలానుగుణంగా వచ్చిన మార్పా లేదంటే ఇంటెన్షనల్ గా వీజెస్ చేస్తున్న ఇదే అనుకోవాలి? ఎలా కాలానుగుణంగా అంటే అమ్మాయే కదా సార్. కాలానుగుణంగా అంటే అబ్బాయి ఎవరు కదా, అమ్మాయి. నువ్వు అమ్మాయి వచ్చేసి ఎక్కువ అబ్బాయి కానీ మించిపోవాలనుకోవడమే తప్పు. అదొకటి నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ గ్లామర్ డోస్ అంత అవసరం లేదు. జనాలు ప్రేక్షకులు ఆదరించాలంటే నువ్వు నీలా ఉండు, మాటలతో టాలెంట్ చేయొచ్చు, నీ కాస్ట్యూమ్తో మంచిగా చేయొచ్చు, హాఫ్ ఇదితోనే చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఆ టైంలో చాలామంది మా ముందు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది వ్యాఖ్యాతులుగా. మీ వీజేస్ అంటే ఓన్లీ వీడియో జాకీస్ చాలా స్టైలిష్గా ఉండాలి, కానీ నేను అందులో కూడా ట్రెడిషనల్ తీసుకొచ్చాను. ఎప్పుడు చెన్నై నుంచి నాకు మన కాల్స్ వస్తూ ఉండే ఛానల్కి, ఇది మ్యూజిక్ ఛానల్ ఇక్కడ ఎమ్మటే నాకు వెళ్ళడం ఆన్లైన్లో వెళ్ళడం వెంటనే కాల్స్ రాడు. ఆ అమ్మాయి తను జైతి ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొచ్చింది సార్, రేపు వెస్ట్రన్ వేస్తాను సార్, కానీ ఎప్పుడు చేయలేదు. 4 రోజులు వెస్ట్రన్, 3 రోజులు ఇట్లా వేసుకుంటూ వచ్చేదాన్ని కాస్ట్యూమ్స్. అంటే మన ఉండే పద్ధతిని బట్టే మనకి రెస్పెక్ట్, ఆ అభిమానం కూడా నాకు అందువల్లే వచ్చింది నేను అనుకోవడం. ఓకే. సో ఆ టైంలో ఈజీగా నువ్వు మర్చిపోలేని కాల్స్ అంటే ఏం చెప్తావు? రోజు కొత్త కాల్స్ అయ్యాయి సార్. ఎప్పుడో ఒకసారి వీళ్ళందరూ కాల్ చేసి నన్ను గుర్తుపట్టు అనేవాళ్ళు. అంటే రోజు కాల్స్ ఉంటాయి, కానీ ఇప్పటికీ ఏదైనా ఒక కాల్ మర్చిపోలేదంటే ఏం చెప్తావు? మర్చిపోలేదు. ఒక ఆవిడ కాల్ చేశారు నాకు, విజయనగరం నుంచి ఏమో. అంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం. వాళ్ళ బాబు ఎక్కువ మాట్లాడంట, చాలా చిన్న బాబు, మాటలు సరిగ్గా రావంట. తన బై బర్త్ పుట్టడంతోనే సరిగ్గా మాట్లాడేవాడు కాదు. నా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాత్రం చిన్నగా మాట్లాడు రోజు చూసాడు నా షో. జైతి అసలు బాబు ఎక్కువ మాట్లాడు, ఎప్పుడు అసలు సరిగ్గా పదాలు కూడా పలికేవి కావు, నీ ప్రోగ్రామ్ చూసిన దగ్గర నుంచి జయతి అనేదాకా వచ్చినాయి పదాలు. ఆవిడ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ చెప్పారు. అట్లాగా ఒక కళ్ళు లేని అమ్మాయి, ఒక అమ్మాయి మా సిస్టర్ వాళ్ళ ఊర్లో ఉంటారు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి నేను ఒక ఫంక్షన్కి వెళ్తే, అమ్మాయి పేరు నాగలక్ష్మి. అక్కడ అమ్మాయి నేను మాట్లాడుతూ ఉంటే జైతి అక్క వచ్చిందా అని చెప్పి జస్ట్ వాయిస్ ని, అమ్మాయి కళ్ళు లేదు. సో కాలర్స్లో మాత్రం ఆమె చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ, మా బాబు మంచిగా నీ ప్రోగ్రామ్ చూస్తాడు, హుషారుగా ఉంటాడు, గెంతుతాడు, మాట్లాడుతూ ఉంటాడు, చిన్న చిన్న పదాలు నేర్చుకుంటుంటాడని ఆవిడ అలా చెప్పడం మాత్రం చాలా ఆనందంగా అనిపించింది ఆ టైంలో. సో అంతా చెప్పాను కదా సార్, అంతా ఆ రోజులు గోల్డెన్ డేస్ అంతే. సో విజయ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ వచ్చావు ఫస్ట్గా, అంతేగా? విజయ్ చేస్తున్నప్పుడే నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, జైతి విజన్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండే నాకు. టిటిడి ఛానల్లో 52 ఎపిసోడ్స్ ప్రొడ్యూసింగ్ చేశాను నేను. పెద్దది గేమ్ షో అది. అప్పట్లోనే అది దాదాపు ఒక 4 crores ప్రాజెక్ట్ అది. సో 52 ఎపిసోడ్స్ చేసినప్పుడు గేమ్ షో, డివోషనల్లో గేమ్ షో ఏంటమ్మా అన్నారు. సార్ ఒక కాన్సెప్ట్ ఇస్తానే ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసి ఇచ్చాను. అంటే మన పురాణ ఇతిహాసాల గురించి ఇలా బ్లూలు గ్రీన్ మ్యాట్లలో వేసి చెప్తే కాదు సార్, ఆట పాటలతో కూడా మన ఒక భక్తిని మనం చాటించవచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి చేశాను. పెద్దది సార్, మహల్ సెట్ అన్నపూర్ణ స్టూడియోస్లో అండ్ నానక్ రామగూడలో 2 చోట్ల వేసాం సెట్. అది చాలా బాగా, అది మర్చిపోలేదు. ఇంకేదైనా ఉందంటే నా ప్రొడక్షన్లో అదొకటి, స్వామి ఛానల్లో నా ప్రోగ్రామ్. ఓకే. సో బ్రేక్ ఈవెన్ అయిందా అదే ప్రాజెక్ట్? సార్ అది ఛానల్ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి, మనం ఇనీషియల్గా మనం పెట్టుకోవాలి. అయిపోయింది సార్ అది. స్వామి అనుగ్రహించారు, తర్వాత ఒక మూవీ చేశారు. సరే, మూవీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా విజయ్గా నువ్వు ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం అప్పట్లో సినిమా, అప్పుడైనా ఇప్పుడైనా సినిమా నిర్మాణం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్నది కదా. సో ఇండివిజువల్గా విజయ్గా నువ్వు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఒక ప్రొడ్యూసర్గా మారి సినిమా చేయాలనేది నీ ఆర్టిస్ట్గా, నీలో ఉన్న ఆర్టిస్ట్ని ప్రజెంట్ చేయాలనుకోవటం కారణమా, లేదంటే అసలు బేసిక్గా ప్రొడక్షనే నాకు ఇంట్రెస్ట్ అంటావా? ఎలా?
నాకు ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ ఉంది సార్. ఏదైతే ఆ టైంలో చేసినప్పుడు 52 ఎపిసోడ్స్ స్వామివారి ఛానల్లో 1 hour షో, పార్టిసిపేట్స్ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్స్, అది పెద్ద క్రూతో చేశాను. రోజు చెప్పాలంటే ఒక సినిమా చేసినట్టే అది. అట్లాంటి చేసినప్పుడు ప్రొడక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మన వల్ల ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఏంటి అంటే ఒక నిర్మాత ఈ 24 క్రాఫ్ట్స్లో నాకు అనిపించింది. సో దాని మీద ఎందుకు ఇష్టం పెంచుకున్నాను. ఎప్పటికైనా ఒక మంచి నిర్మాత అవ్వాలి, ప్రొడ్యూసర్, ఎక్కువ ఆర్టిస్ట్గా ఉండడం కన్నా నాకు దీని మీద ఉండడం వల్ల ఆ జర్నీ అలా వెళ్ళింది. కాకపోతే నా మూవీ చేసినప్పుడు రిలీజింగ్ టైం చాలా రాంగ్ టైంలో, ఒక 20 పిక్చర్స్లలో నా పిక్చర్ వచ్చింది. అది కొంచెం నాకు అప్పట్లో కొంచెం అంత లేకపోవడం వల్ల, అంత జ్ఞానం దీని మీద అంత ఏమంటారు కమాండ్ లేకపోవడం వల్ల రీచ్ చేసుకోలేకపోయాను. లేదంటే అది మంచి పిక్చర్ అది. అంటే టీటీడీ ఛానల్లో ప్రోగ్రామ్ చేసావు, సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యావు. సో ఆ ఎక్స్పీరియన్స్ని అలాగే నువ్వు ప్రొడక్షన్ చేసిన హారర్ ఫిల్మ్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఇది ప్రొడక్షన్, టీవీ ప్రొడక్షన్ ఏదైనా కూడా మనం చేసింది రిటర్న్స్ వస్తేనే మనకు ఒక మైండ్లో ఎక్కడో ఉంటుంది, కొంచెం రిలాక్స్గా ఉంటుంది బ్రెయిన్. కాకపోతే చేసేటప్పుడు అదేంటంటే అది ఇంకోటి ఏంటంటే దేవుడి ప్రోగ్రామ్ అది, దాంట్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా మొత్తం మనం తీసిందంతా పోయింది. సో అప్పుడు చాలామంది రైటర్స్ని కూర్చోబెట్టి మనం దాని గురించి తెలుసుకొని చేస్తేనే చాలా హార్డ్ వర్క్ చేశాను దాని గురించి. అది రిటర్న్స్ వస్తాయని ఎక్కడో ఒకటి. ఈ సినిమా అలా ఉండదు కదా, షూటింగ్ చేసిన ప్రతిరోజు టెన్షన్, ఇది రేపొద్దున ఎలా రిలీజ్ వెళ్ళింది, ఎలా చూస్తారు, అసలు ఎట్లా రిటర్న్స్ వస్తాయి అన్నీ కూడా టెన్షన్తో ఉన్న బ్రెయిన్తోనే ఉంటాం. సంతోషంగా ఉల్లాసంగా చేసేదానికి లేదు. సో ఫిక్స్డ్ అంటే ఇది రిస్క్, ఈ ప్రొడక్షన్ మనం చేస్తున్నాము, ఇది మనం ఎంత ఖర్చు పెట్టాము, 1 కోటి, 1.5 కోట్లు, 2 కోట్ల అనేది టోటల్గా మనకి ఇది రిస్క్ అనేది ప్రొడ్యూసర్గా ఉండేది నీకు ఉంది. ధైర్య సాహసమే అన్నట్టు, ధైర్య సాహసం లక్ష్మి కాదు ఇక్కడ, మన ధైర్య సాహసమే కీర్తి. కీర్తి అంటే ఎక్కడో అర్థం కాదు, మనకు కావాల్సింది 10 మందిలో మనకు గుర్తింపు కోసం ప్రతి ఆర్టిస్ట్ కూడా అనుకునేది అదే, గుర్తింపు రావాలి, ఈ అమ్మాయి మంచి నటిస్తుంది, మంచి ప్రొడక్షన్ చేస్తుంది, ఇదే కదా సార్ మనకు కావాల్సింది. రేపొద్దున 1000 కోట్లు డబ్బులు సంపాదించినా కూడా వాడి దగ్గర 1000 కోట్లు ఉన్నదానికన్నా వాడు మంచోడు అన్నదానికి ఎలా ఉంటుందో, ఒక ఆర్టిస్ట్కి మంచి ఆర్టిస్టు, మంచి ప్రొడక్షన్ అవుతుందంటే అదొక ఆనందం అంతే. ఇంతకీ ధైర్య సాహసే లక్ష్మి వచ్చిందా రాలేదా? లక్ష్మి రావాలా వద్దా నాకు లాగిపోయింది. ఇంకా మళ్ళీ ఏమైనా చెయ్యి, మళ్ళీ వస్తాను అమ్మా అని ఆవిడ అనుగ్రహించారు. నీ ఒక ప్రయత్నాన్ని ఆపుకు, ఏదో ఒక ప్రయత్నంలో తప్పక నీ వెంట ఉంటాను అని చెప్పారు. మరి అంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఆగిపోయావు? మధ్యలో నేను ఆగలేదు సార్, కరోనా వచ్చి ఆగిపెట్టింది, అందరినీ అలా బ్రేక్ చేసేసింది. తర్వాత ఎవరో మన మూమెంట్, మనం అందరం కూడా ఏదో చాలా చాలా అనుకునేవన్నీ ఆగిపోయాయి ఆ టైంలో. సో అంత సాహసాలు అప్పుడు చేయలేము ఇంకా. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మూవీ అన్నా కూడా అంత వర్కౌట్ అవ్వదేమనేది కొంచెం చిన్నగా అలా వద్దామని చెప్పేసి. అంటే ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నీదే కదా? నేనే చేశాను సార్. సో అది కూడా మంచి క్రూ, మన ఎంవి రావు గారు కెమెరామెన్, దానికి తిరుపతి సరౌండింగ్స్లో వెళ్ళి చేసాం సినిమా అంతా. 52 days అక్కడ ఉన్నాం. ఓకే. ఎంత అయింది బడ్జెట్ అప్పుడు? అది 2.5-3 వరకు అయింది సార్. 3 కోట్లు. 2 రిటర్న్ వచ్చినాయా కనీసం? ఏమండి? కనీసం 2 రిటర్న్ వచ్చినాయా? రిటర్న్ అంటే నేను ఓన్ రిలీజ్ చేసుకున్నాను లాస్ట్ మూమెంట్లో, ఇక నేనే ఓన్ రిలీజ్ చేసుకున్నాను. అదే చెప్పాను, నో ప్రాఫిట్ నో లాస్, ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మన ఇండస్ట్రీలో చాలామంది అంటే ఒక నిన్ననే కాదు, జనరల్గా ఇప్పుడు 100 సినిమాలు తీస్తే 90 మంది ప్రొడ్యూసర్లు, లాస్ అయిన వాళ్ళు కూడా సినిమా ఏంటి మీకు ఓకేనా అంటే ఓకే అండి, దాన్ని సరిపోయింది అంటారు. ఎందుకు అనేది నాకు అర్థం కాదు. ఇంకో దాన్ని చేస్తామంటే ఇంట్లో ఒప్పుకోరు. ఇంకోసారి ఇట్లా మనమే ఇంకా ఓపెన్గా చెప్పేస్తే, మొన్న చెప్పావు కదా అక్కడ ఇంటర్వ్యూలో, నాకు తెలిసింది నువ్వు అంటే ఇంట్లో మేనేజ్ చేయడానికి కూడా ఉండదు ఇంకా. నో ప్రాఫిట్ నో లాస్ అంటే మనకి మన ధైర్యం చెప్పుకోవడం అది. నెక్స్ట్ అటెంప్ట్కి వీడియో సాంగ్స్ అయితే చేస్తున్నా, మరి ప్రొడక్షన్ సైడ్ ఏమన్నా ఆలోచన ఉందా అసలు? ఏమన్నా ఇవన్నీ నా ప్రొడక్షన్సే కదా సార్, మూవీ ప్రొడక్షన్. దానికోసమే ఒక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాను.
మళ్ళీ ఒక మూవీ మంచి అంటే దానికోసం ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ కాదు ఇది, మనం మళ్ళీ ప్రేక్షకులు ఉండాలి. మనం నేను నాకు కుదిరినప్పుడు వస్తాను, గుర్తుంచుకొని వస్తాను అంటే ప్రేక్షకులు అలా కాదు కదా. జైతి కనపడుతూ ఉంటుంది, మళ్ళీ జైతిని చూడాలి అంటే నేను పొద్దున ఒక మూవీ చేస్తే చూడడానికి నేను వాళ్ళని రెడీ చేస్తున్నాను. ఎంతోమంది ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు సార్, కానీ కొంతమంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది గుర్తుపెట్టుకున్నారంటే అది లక్ అని చెప్పాలి అంతే. ఆ పాట నేను కొంచెం అట్లా ఆదరిస్తున్నారంటే గుర్తుపెట్టుకునే కదా. అంటే మరి ఒక సినిమా హీరోయిన్ చేసావు, ఆల్రెడీ విజేగా ఎక్స్పీరియన్స్ ఉంది, మరి బయట సినిమాల్లో ఆఫర్స్ ఏమి రాలేదా? ఆఫర్స్ అంటే నేను వెళ్ళి ఎవరిని ఇంతవరకు ఒక ఆఫర్ గురించి ఎప్పుడు ఎవరిని అడగలేదు. మనకి మనం చేసుకున్నంత అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. మా ఇంట్లో మా అమ్మ బాగా అన్నం పెడుతూ కాంటి చేసుకోన్నప్పుడు నేను ఇంకెవరి గురించి వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్. నువ్వు కాంటి చేసుకో, వాళ్ళు చేస్తేనే కదా సపోర్టు. ఇప్పుడు నాకు అవసరం బై గాడ్ గ్రేస్ నాకు అది లేనప్పుడు వెళ్ళి ఒకరిని అడగాల్సిన స్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకలా వచ్చిన కొన్ని ఆపర్చునిటీస్ కూడా కొంచెం గ్లామరస్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది నాకు నచ్చిన ఇది కాబట్టి నాకు వచ్చినాయి చేసుకున్నాను, నేను ప్రజెంట్ చేసుకున్నాను సార్, అంతే. ఏం లేదు ఇక్కడ, సింపుల్ మ్యాటర్. ఇక్కడ ఒకటి కనపడుస్తుంది, ఎలా ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ చేసావు, వేరే క్యారెక్టర్స్ చేయటం ఇష్టం లేదేమో అనుకోవచ్చుగా. క్యారెక్టర్ కాదు సార్, ఇప్పుడు నా ఉద్దేశంలో నాకు ఓన్గా నాకు టాలెంట్ ఉంది. నేను డాన్స్ నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను, నాకు తగ్గ స్కిల్స్ నాకు ఉన్నాయి. నేను వెళ్ళి ఎందుకు ఐ షుడ్ ఐ డూ అదర్ నార్మల్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నాను. ఒకవేళ లక్కీలీ నిజంగానే ఒక మంచి ప్రొడ్యూసర్ విలువలు అంటారు కదా, ఉన్న నిర్మాతలు ఎవరైనా జైతి ఈ క్యారెక్టర్లో చాలా బాగుంటుంది లీడ్గా అని అనుకుంటే అలాంటి ఏమైనా వస్తే నేను చేసుకుంటాను. నా కోసం ప్రత్యేకంగా సృష్టించేది పిలవరు కదా, అందుకని నేను సృష్టించుకుంటున్నాను. నాకు ఇష్టమైన జానర్లో నేను కనబడుతున్నాను సార్. ఇష్టమైన జానరే కనిపిస్తున్నావు, ఒక వీడియో సాంగ్ చేసుకుంటున్నావు, ఎప్పుడో 7 ఏళ్ల క్రితం చేసావు సినిమా, మళ్ళీ ఇప్పటి వరకు లేదు. అంటే ఇవాళ రేపు ఎప్పటికప్పుడు టైం అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే మళ్ళీ జైతిని గుర్తుపెట్టుకోకపోవచ్చుగా. అంటే వీడియో సాంగ్స్ వరకే చేస్తుంది, లైక్ సినిమాలు ఏం చేస్తుంది అనుకునే ఇది కూడా ఉంటుంది. అలా అనుకుంటే మరి చాలా మంది ఎప్పుడో చూసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని అవ్వచ్చు కదా. మనం ఎప్పుడు ఆశ జీవితంగానే బతకాలి సార్. అయిపోయింది 6 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు మర్చిపోతారంటే మళ్ళీ కొత్తగా రావాలి. అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, అవ్వచ్చు. ఇప్పుడు ఆ టైంలో నేను కూడా చేశాను అనుకుంటాను. జెమినీ మ్యూజిక్ ఛానల్లో ఆ టైంలో ఆ ప్రోగ్రామ్ అంత బాగా సక్సెస్ అయింది. అట్లా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ 2 వారాల్లో 20 లక్షల మంది జనాలు చూసి లైక్ చేసి ఇష్టపడ్డారంటే అది ఉందని అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను అదే అనుకుంటున్నాను స్టిల్. మన మీద మనం కొంచెం మన గుండెకి మన బ్రెయిన్కి ధైర్యం చెప్పుకోవాలి సార్. ఇంటర్వ్యూలలో కూడా ఇలా మనం దాన్ని డీలా పడేస్తే అది పొద్దున్న మీరు ఎప్పుడో చేసేవారంటే అంటే కొంతమంది బై లక్ మన ప్రయత్నం అనేది చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని చాలా రోజులు ఎందుకు ఇప్పుడు చేస్తే ఏముంది అనుకుంటే అక్కడే అయిపోతా. ఇప్పుడు నీతో పాటు యాంకరింగ్ చేసిన వాళ్ళు కానీ, నిన్ను ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు కానీ, ఇప్పుడు కొంతమంది మంచి పీక్ స్టేజ్లో ఉన్నారు. అంటే పేర్లు అనేవి అనవసరం లేదు కానీ మామూలుగా చెప్తున్నా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నన్ను కొంతమంది ఆ టైంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. ఆ టైంలో జర్మనీలో ఉన్న టైంలో కొంతమంది ఉన్నవాళ్ళు రీసెంట్ సాంగ్స్లో కానీ మొన్న ఈ మధ్య కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అనుకున్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నేను గొప్ప ఒక మెట్టు ఎక్కాననే కదా చేస్తున్నారని మిమ్మల్ని అనట్లా, చేయించుకునే స్థాయికి నేను వచ్చాను అంటే ఒక మెట్టు ఎక్కాను ఈ రోజుకి కూడా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళని ఇది చేయట్లేదు. కొంతమంది కొంచెం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళి ఉండొచ్చేమో, నేను కూడా ఉన్నాను కదా, నేను లేకుండా లేను కదా అనేది నా యొక్క సవినయమైన ఆన్సర్. ఎక్కడా తగ్గేదే లేదంటారు. మనం ఎప్పుడు తగ్గించుకోవద్దు సార్. మీకు మీరు ఏ హీరో, నాకు నేనే హీరోయిన్. జనాలు ఆదరించకపోయినా మన బ్రెయిన్కి మన మనసుకి చెప్పుకోవాలి అంతే. ఎవరు నీకు బాగా ఇష్టమైన ఆర్టిస్టులు ఎవరు? నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే హీరో అంటే రజనీకాంత్ గారు అంటే ఇష్టం. నాకంతా ఓల్డ్ బ్యాచే ఇష్టం అండి. మీరు ఎన్ని అన్నా నాకు ఆ ఓల్డ్ బ్యాచే ఇష్టం. అంటే ఓల్డ్ ఉన్న మన గోల్డ్ హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం నాకు. మన విజయశాంతి గారు కానీ కొంతమంది ఉన్నారు అప్పట్లో. వాణిశ్రీ గారు అప్పుడు వెళ్ళారంటే వాణిశ్రీ గారు, జమున గారు,
ఎక్కువ వాళ్ళని ఇష్టపడతాను. ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉండట్లేదు కదా సార్. నేను ఎవరి పేరని చెప్పిన వాళ్ళందరూ నా బ్రెయిన్లో ఉన్నారు. బ్రెయిన్లో ఉన్న వాళ్ళే చెప్పాలి కదా. కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆర్టిస్ట్ పరంగా డాన్స్ పరంగా ఇష్టపడచ్చు అంతే. నటీ మనులు అంటే కొంతమందే ఉంటారు అంతే, వాళ్ళు మనులు కాబట్టి. రీసెంట్ సినిమాల్లో నచ్చినాయి ఏంటి అసలు? రీసెంట్ సినిమాలు యాక్టర్సా లేకపోతే సినిమాల పరంగా మూవీసా? రీసెంట్ చాలా సినిమాలు బాగానే అనిపించాయి సార్ నాకు. రీసెంట్గా చూసిన దాంట్లో బాగా నచ్చి యాంగ్జైటీగా చూసింది అయితే బింబిసార్ అని ఒక పిక్చర్ బాగా నచ్చింది. రజనీకాంత్ గారి పేట మూవీ ఒకటి నచ్చింది నాకు. ఇంకా చిరంజీవి గారి అయినా సబ్జెక్ట్ బాగుంటుంది. అదే సార్ నేను అనేది, చెడులో కూడా నేను మంచి ఎదుగుతాను సార్. ఓకే, ఏంటి అసలు జైతి నీ గోల్ ఏంటి? గోలా సార్ గోల కావచ్చు, గోల్ కావచ్చు, ఇంకేదైనా. ప్రతి మనిషికి గోల లాంటి గోలే ఉంటుంది సార్. ఆ గోల ఎప్పుడు బ్రెయిన్లో చేస్తూ ఉంటుంది అనమాట. ఆ గోల్ అది పడుకోదు, మళ్ళీ పడుకునివ్వదు. అదే మన గోల్. నాకున్న గోల్ అదేంటి అని అంటే, ఇది ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎప్పటికైనా సరే. ఈ సంవత్సరం కాకపోయినా, వచ్చే సంవత్సరం కాకపోయినా, ఏ రోజుకైనా సరే ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి మంచి పిక్చర్స్ రావాలి. అంటే ఇవాళ రేపు మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒక సినిమానే కాదు కదా, ఓటీటీ వెబ్ ఫిల్మ్స్ వచ్చినాయి, వెబ్ సిరీస్ వచ్చినాయి. అవును సార్, నేను అదే అన్నాను. ఒకప్పుడు బుల్లితెర, వెండితెర అని అట్లా వ్యత్యాసాలు ఉండేవి. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా బుల్లితెరలోనే చూస్తున్నారు కదా ఎవరింట్లో వాళ్ళు. థియేటర్స్లో వెండితెరలో సినిమా చూసుకోవాలి, వెండితెర బిగ్ స్క్రీన్ మీద కనుక కనిపించాలని నేను అప్పట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోది మన చిన్న తెరలోనే, బుల్లితెరలోనే చూస్తున్నాం. అది అట్లా అయిపోయింది. సో ఏదైనా సరే, ఓటీటీ కానీ పిక్చర్స్ ఏదైనా సరే కూడా నేను అనేది ఏంటో ఒక ప్రొడక్షన్ అనేది అంటున్నాను అంతే. కరెక్ట్. ఇప్పుడు నీ మాటకే వస్తే ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు మెంటల్గా. అరే ఏముందిలే మనం ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాం సినిమా అని. అంటే క్రేజీ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు ఉంటేనే థియేటర్కి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు జయతి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా తీస్తే మనం చూడాలని ఎదురు చూసేవాళ్ళు చాలా ఉంటారు. ఎవరుంటారు సార్? ఎవరుండ్రు. పెద్ద సినిమా హీరోలే ఇక్కడ లేనప్పుడు జైతి వచ్చి సినిమా తీస్తేనే ఎవరు ఎదురు చూడరు సార్. నేను నా గోల్ గురించి చెప్తున్నాను. అంటే అందులో నేను యాక్ట్ చేస్తున్నానో కాదు, ఒక మంచి సబ్జెక్ట్స్ తోటి ఒక ప్రొడక్షన్ హౌస్లో మంచి మంచి సినిమాలు చేయాలన్నాను తప్పిస్తే ప్రజలందరూ నేను చేసే జైతి అనేది ఎవ్వరు చూడరు సార్. అదే అన్నాను, పెద్ద పెద్దోళ్ళకి అక్కడ ఏం లేనప్పుడు మన దాకా ఏమి ఉంటుంది. నా యొక్క గోల్ గురించి చెప్పాను. ఓకే, ప్రొడక్షన్ సైడ్ అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? అట్లా నాకు ఎవరు లేదు సార్. నాకు చిన్నప్పటి నుంచి నాకు నేనే అనుకున్నాను. జెమినీలో ఛానల్లో వర్క్ చేసేటప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని. 24 క్రాఫ్ట్స్ అందులో లేకపోయినా వాటి గురించి కూడా తెలుసుకుంటూ ఉండేదాన్ని. ప్రతి దాని మీద అవగాహన. అట్లా నాకు ఇన్స్పిరేషన్. ఇది మీరు సెటైర్ చేశారు, ఎట్లా చేశారు. నేను కష్టపడి తెలుసుకున్నాను సార్. తెలుసుకోకుండా ఇది ఇక్కడ దాకా నేను చేయలేదు. నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేనిది మనం ముందుకు వెళ్ళలేము. అది 100% నీలో ఉంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అది లేకపోతే మనం ముందడు వేయలేం కదా. నేనేది అది. సో ఇప్పుడు ఓకే, ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న నీలో ఇప్పుడు నువ్వు ఏమైనా సబ్జెక్టులు కానీ ఏమైనా రెడీ చేసుకున్నావు? 3-4 పిక్చర్స్ సబ్జెక్ట్ రెడీగానే ఉన్నాయి సార్. అది దానికే అది చేస్తే కనుక నెక్స్ట్ ఇయర్కి 100% జరిగింది. ఓకే, అంటే ఇవాళ బడ్జెట్స్ అనేవి అవును మామూలుగా లేవు. ఈసారి నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పకుండా చేయాలి సార్. అఫ్కోర్స్ డెఫినెట్గా అది ఉన్నప్పుడే కదా నెక్స్ట్ మనం ఇంకేదన్నా చేయాలన్నా కూడా ఉత్సాహం అనేది ఉంటుంది కదా. అది అంటే ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఉండొచ్చు, కానీ 1-2 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ మాట చెప్పలేం కదా మనం. సో ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం, ఆ భరోసా రావాలంటే లక్ష్మి కూడా రావాలి. ఆ భరోసా లేకపోతే చేయకూడదు కూడా సార్. ఓకే, ఇంకేమైనా సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావు? అవును సార్, అనుకున్నాను. నేను మొన్న రీసెంట్గా అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఒకటి శివుడి మీద ఒక మంచి ఆల్బమ్ చేయాలని అనుకున్నాను. సో పెళ్లి నుంచి భక్తి వైపు వెళ్ళింది.
ఎందుకో మరి ఆ శివ ఆజ్ఞేమో నా బ్రెయిన్లోకి వచ్చింది. ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను, మంచి సాంగ్ అంటే చాలా పాటలు వింటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. ఓకే. తెలుగులో మన బాలు గారు పాడినవి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ విన్నా నేను, కానీ ఇంకా మంచి సాంగ్స్ వస్తే బాగుంటుంది అరుణాచల శివ మీద అని అనిపించింది నాకు. ఓ. అది నేను రీసెంట్గా కూడా మా మేనేజర్స్ వాళ్ళకి కూడా చెప్పాను, మంచి ట్యూన్ తీసుకోండి, మంచి లిరిక్స్ రాపించండి. సో నెక్స్ట్ వచ్చే పాట శివుడి మీద. ఒకవేళ చేస్తే కనుక అది చేస్తాను సార్. గుడ్ గుడ్. సో ఆ శివుడి అనుగ్రహం నీ మీద ఉండాలి, సాధ్యమైనంత ఫాస్ట్గా ఆ వీడియో సాంగ్ కూడా జనాల ముందుకు రావాలి. అలాగే ఒక నిర్మాతగా నీలో ఉన్న ఆ ఎంతూజియాజం అవి ఇలాగే కొనసాగాలి. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా జయతితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.